నాలుగు నాలుగు అంశాలు ఏమన్నా ఇందాక మన వీరశంకర్ చెప్పాడు కదా. సో ఆ అంశాల్లో చాలా వరకు వాళ్ళకి ప్రొడ్యూసర్లకి కావాల్సినవి ఉన్నాయి, కొన్ని కార్మికులకి అగెనెస్ట్గా కూడా ఉన్నాయి. సో కార్మికులు సాధ్యమైనంత వరకు సామరస్యంగా సెట్ చేసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రొజెక్ట్ చేస్తున్న విధంగా కార్మికులకి నిజంగా అంత లేదు. డెఫినెట్గా జీతాలు ఎక్కువ ఉన్నాయి అనే మాట నేను కూడా ఒప్పుకుంటాను. ఇది శాలరీగా ఇదిగా చెప్తే శాలరీకి అంటే ఏంటి, డైలీ వేజ్ అంటే ఏంటి అనేది ముందు అర్థం కావాలి. ఇవాళ మనకి డైలీ వేజ్ సపోజ్ నాకు 3,000 రూపాయలు ఉందనుకున్నాం, నాకు నెలకి చూస్తే 90,000 రూపాయలు వచ్చినట్టు లెక్కేస్తుంది. కానీ అది శాలరీ. మనకి ఇది ఏంటంటే డైలీ వేజ్ ఎన్ని రోజులు చేస్తాడు మనిషి. ఇవాళ ఒక సినిమాకి ఏదో పెద్ద అమౌంట్ జరిగిందని చెప్పారు. ఆ అమౌంట్ నేను క్యాలిక్యులేట్ చేశాను, నెలకి 60 లక్షలు వస్తుంది ఒక యూనిట్కి. ఆ సినిమాకి చేసిన మనిషికి 2 సంవత్సరాలు చేశారు కాబట్టి 60 లక్షలు అంటే రోజుకి 10 లక్షలు. రోజుకి 10 లక్షలు 300 మంది పనిచేస్తున్నారు. 310 అంటే 3,000 రూపాయలు ఒక్కొక్కరికి వస్తుంది. 300 మందిలో అందరూ మా వర్కర్లే ఎక్సెప్ట్ ప్రొడ్యూసర్. మొత్తం ఫెడరేషన్ వర్కర్లు మీరు గుర్తుపెట్టి 300 మంది మీ వాళ్ళు ఎవరో మీరు అడుగుతూ ఉండొచ్చు. ఆర్టిస్టులు మా వాళ్ళు కాదు, మిగిలిన వాళ్ళు అంతా ఉంటాడు. మీ ఆర్టిస్ట్ ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారు సెట్లో. ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉంటాడు. మిగిలిన వాళ్ళు అందరూ వర్కర్సే. 280-90 మంది అనుకోండి, నా 3,500 వస్తుంది. 3,500 కాదు, 150 మంది అంటే 6,000 వస్తుంది. అతను 6 రోజులు పనిచేస్తాడు, 18,000 వస్తుంది. 6,000 తీసుకుంటే కూడా 18,000 వస్తే మీరు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి 18,000 ఇస్తున్నారా? ఇది కాదు కదా. సో ఇక్కడ డైలీ వేజ్ వర్కర్స్కి శాలరీ బేస్డ్ వర్కర్స్కి కలిపి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, ఇది డెఫినెట్గా అనార్గనైజ్ సెక్టర్. ఈ అనార్గనైజ్ సెక్టర్కి ఆర్గనైజేషన్ లేదు. అందరికి ఇప్పుడు మీరు చెప్తే ఇది అయిపోయినాక ఇంకో వర్క్ చేస్తారు కదండి అంటారు. నేను సపోజ్ నేను డైరెక్ట్ చేస్తున్న సినిమాకి ఈ 6 రోజులు పనిచేశాను అనుకోండి, నెక్స్ట్ ఈయన చేసే సినిమాకి వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సెట్ అయ్యి ఉంటారు ఆయన సినిమాకి. సో వాళ్ళు నెక్స్ట్ రోజు మళ్ళీ నేను షూటింగ్ చేసేదాకా వాళ్ళు ఖాళీగా ఉంటారు. ఎక్కడ నుంచి అడపదాడప చిన్న సినిమాని 1 రోజు 2 రోజులు రావచ్చు, ఇంకో 3 రోజులు రావచ్చు. సో అల్టిమేట్గా అందరికీ పని దొరుకుతుంది కాదు. ఆ పెద్ద సినిమాలు చేసేవాళ్ళకి కొంత పని దొరుకుతుంది, ఎక్కువ మంది ఉంది. 20% ఉంటారు రెగ్యులర్గా వర్క్ వచ్చి చెప్తున్న లక్ష సంపాదించేవాళ్ళు ఒక 20% ఉండొచ్చు. ఒక మిగతా 80% ఇబ్బందుల్లో ఉంటారు. 50% ఏ రోజు పని చేస్తే ఆ రోజు బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. 50% ఉన్నారు. మిగతా 30% ఈ 18,000, 20,000, 30,000 నెలకు వచ్చి కొంచెం అట్లా కష్టం ఉండేది. సో వీళ్ళందరికీ మోటార్ సైకిల్ ఉన్నాయనో, కార్లు ఉన్నాయనో అందరూ రిచ్. మీరు కూడా అంత కార్లోనే వచ్చారు. మీరంతా రిచ్చా? రేపు ఎవరైనా ఒక హాస్పిటల్కి వెళ్ళని చూద్దాం, మీరు బిల్లు కట్టండి, దమ్ముంటే. కట్టలేము. ఆ పరిస్థితి మనకు లేదు. మిడిల్ క్లాస్లో కానీ, లోవర్ మిడిల్ క్లాస్ కానీ, ఈవెన్ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఇవాళ ఉన్న సమాజంలో బతికే సమస్య లేదు. సో దానికోసం వాళ్ళు వేజెస్ అడిగారు. సో వేజెస్ 30% పెంచలేరు, అది నిజమే. ఇక ఎంత పెంచాలని మాట్లాడుకోవాలి. మార్చిలో వాళ్ళు చెప్పినాక ఇప్పుడు దాకా చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఏదో సమస్యలు ఏమైనా కానీ ఎప్పుడూ జరిగేది. ప్లస్ ఇది ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు 2022లో ఇట్లాగే 50 రోజులు ఆగిపోయింది, 18లో ఇట్లాగే ఆగిపోయింది. షూటింగ్లు ఆగుతున్నాయి, సెటిల్ అవుతున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. ఇది కూడా సెటిల్ అవుతుంది. ఏదో కొత్తగా ఇవాళే జరుగుతుంది అని మనం అనుకోక్కర్లేదు, జరుగుతుంది. ప్రొడ్యూసర్లకు ఉండే కష్టాలు 100% ఉంది. ప్రొడ్యూసర్లకు మనం జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ దేవుడు ఎందుకు అంటున్నానంటే, ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా తీయలేము, కార్మికులు లేకుండా ఎట్లా చేయలేము. ప్రొడ్యూసర్ లేకపోతే అసలు కార్మికుడు కూడా పనిచేయలేడుగా. సో కార్మికుడు బతకాలంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాలి. సో అతన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కార్మికులకు ఉంది. సో కార్మికులు కూడా కొంత తగ్గి, ప్రొడ్యూసర్లు కూడా కొంత తగ్గి ఈ సామరస్యంగా జరగాలి. జరిగి తీరుతుంది, జరుగుతుందని కూడా నేను నమ్ముతున్నాను. ఇవాళ జరిగిన మీటింగ్లో ఇప్పుడే మాట్లాడాను మా నాయకులతో, సామరస్యంగా జరిగిందన్నారు. ఇంకో 2-3 మీటింగ్లో సెటిల్ అయిపోతుంది. తొందరగా సెటిల్ అవ్వాలి, అన్ని 2 వర్గాలు బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. ఇది కాదమ్మా, ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, ఈ మన బీడీ వర్కర్సు, వ్యవసాయ కూలీలు, సినిమా వర్కర్సు, వీళ్ళందరూ కంటింజెంట్ లేబర్. వీళ్ళకి ఇంత పెంచాలి, మనకి ఇంటి అద్దెలు కానీ, లేకపోతే మనం ఉద్యోగం చేస్తున్న ఉద్యోగంలో కానీ ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రిమెంట్ రావాలి అనేది రూల్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ ఇవ్వాలా ఇవ్వలేదో, ఇవ్వక్కర్లేదా అనేది మనకి ఎక్కడ సంబంధం లేదు. ఎట్లా వస్తుందంటే ఎంతమందికి వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. అందుకని ఎంత పెంచినా పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. బట్ ఏంటంటే ప్రొడ్యూసర్లు ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళు పెట్టిన ఆ లిస్టులో ఉన్నట్లో కంట్రోల్డ్ వర్కర్స్ కావాలి. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక వచ్చిన 300 మంది ఎందుకు ఉన్నారని చూసుకోవాల్సిన విషయం బాధ్యత ప్రొడ్యూసర్ది. 300 మందినే పెట్టుకోవాలంటే మాత్రం ఫెడరేషన్ తప్పు.
300 పెట్టుకోవటం ఆ ప్రొడ్యూసర్ తప్పు. ఆ ఇద్దరు దాన్ని సెటరైట్ చేసుకోవాలి. నాకు అవసరం ఎంతమంది ఉన్నారో అంతమందినే పెట్టుకుంటానని ప్రొడ్యూసర్ అన్న రోజున అవసరం ఉన్న వాళ్ళనే పెట్టుకోవాలి. నువ్వు కాదు 10 మందిని పెట్టుకోకపోతే నేను పని చేయను అంటే తప్పదు ఫెడరేషన్. అటువంటిది ఏమైనా ఒకవేళ ఉంటే, నేను అన్న రోజుల్లో ఉండేది కాదు అది, ఒకవేళ ఇప్పుడు ఉంటే ఆ రూల్ తీసేయాలి. అది తీసేస్తే సగం సమస్య సాల్వ్ అయిపోతుంది. పెంచడం అంటారా 10 to 15% పెంచవచ్చు అనుకుంటా. కొన్ని ఇంటిలో చిన్న చిన్న వాటిలో 30% పెంచిన పెద్ద తేడా రాదు. కొన్ని చోట్ల ఉన్నాయి 30% పెంచితే కొంప ఎంటిపోతుంది, వీళ్ళు అయిపోతారు, వీళ్ళు ఆత్మహత్యలు ప్రొడ్యూసర్లు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అది జరిగే పని. 3 ఏళ్ళగా 1 ఇయర్గా మారుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇది ఇండెక్స్ ప్రకారం మారుతుంది. నేను చెప్పిన ఇందాక డైలీ లేబర్కి ఇండెక్స్ ప్రకారం మారుతూ ఉంటుంది. సో ఆ ఇండెక్స్ చూసి 2 సంవత్సరాలకు ఒకసారి ఇండెక్స్ ప్రకారం ఎంత పర్సంటేజ్ ఉంటే అంత పర్సంటేజ్ పెంచడం అనేది ఒక రూల్గా పెట్టుకుంటే వీళ్ళు ఇప్పటి నుంచి సమస్యలు రావు, ప్రతి సంవత్సరం సమస్యలు రావు. సో ఆ ఇండెక్స్ని ఎలా చేయాలి ఏంటనేది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని బట్టి కొన్ని వ్యవస్థలకు చేస్తుంది. దీనికి కూడా అలా చేయాలి అని అనుకుంటున్నాను. చేస్తే బాగుంటుంది. ఇది మా సజెషన్. వాళ్ళకి చెప్పలేదు, వీళ్ళకి చెప్పలేదు, నాకు నోటికి వచ్చి చెప్తున్నాను. నిర్మాతల మధ్య ఆధిపత్య పోరు అంటే ఒక సినిమా కంప్లీట్ చేసుకోవడానికి ఎక్కువ మ్యాన్ పవర్ తీసుకుంటున్నారు, త్వరగా కంప్లీట్ చేయాలి, వాళ్ళకున్న షెడ్యూల్ ప్రకారం కావచ్చు, బడ్జెట్ ప్రకారం అది కూడా ఒక కారణం అవుతుందంటారు. ఎట్లా అర్థం కాదు. నిర్మాతలు త్వరగా సినిమాని కంప్లీట్ చేసుకోవడానికి ఎక్కువ మ్యాన్ పవర్ చేయడం, వాళ్ళ వేజెస్ ఉన్నదానికంటే ఎక్కువగా ఇవ్వడం అనేది కూడా దీనికి కారణం అవుతుంది. బడ్జెట్ అది తప్పది. సినిమా అవటానికి నాకు 10 మందితో చేసి 20 మందితో చేస్తే సినిమా అయిపోతుంది అనుకుంటే పిస్తాను. అది అట్లా అవ్వదు. 10 మంది చేసే పని 10 మందే చేయాలి. 20 మందిని పెట్టుకుంటాను, నీకు చేతగా పెట్టుకుంటాను, పెట్టుకోమన్నాడని పెట్టుకున్నానండి, పెట్టుకోకపోతే అతను చేయను అంటున్నాడు కాబట్టి పెట్టుకుంటున్నానండి అంటే తప్పది. వాళ్ళు పెట్టుకోమంటాం తప్పు, ఇతను పెట్టుకోవటం తప్పు. అది చేయకూడదు. ఉన్నవాళ్ళతో చేసుకోవాలి. ఇప్పుడు అవసరం అయ్యి వాళ్ళు 30% కూడా నేను ఇస్తానంటే వాళ్ళు అవసరం అని కొన్ని సినిమాలు చేయాలంటే ఇస్తున్నారేమో, అది కరెక్ట్ కాదు. సరే, ఒక్కొక్క సినిమా 2-3 ఏళ్ళు చేస్తూ ఇప్పుడు ప్రొడ్యూసర్కి లాస్ వచ్చేలా చేస్తున్నారు కదా, అది ఆర్టిస్ట్ కావచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు అమిత్ రాఘవుడు ఉన్నాడు, 70 రోజులు 60 రోజుల్లో సినిమా చేసేస్తాడు, ఆయన హిట్ కొడతాడు. ఆ దిశగా ఎందుకు చేయట్లేదు అంటారు? అది ఆ ప్రొడ్యూసర్ని అడగాలమ్మా. మనం అడిగితే ఏం చెప్తాం? నేను అవుట్డేటెడ్ అంటారు. నేను వెళ్ళే చెప్పానుకో, మీరు అవుట్డేటెడ్ అండి, మీ రోజులు వేరు ఈ రోజులు వేరు, మీరు చేసినప్పుడు సినిమాలు వేరు, మేము చేస్తున్నప్పుడు సినిమాలు వేరు, టెక్నాలజీ మారిపోయింది, మీరు జనరేషన్ గ్యాప్ వచ్చింది అంటారు. జనరేషన్ గ్యాప్ ఉన్న ఫిలిం నుంచి డిజిటల్కి వచ్చిన సినిమాని సినిమాలాగా చూడాలి. సినిమాని ప్యాషన్తో తీయాలి. సినిమా ప్యాషన్తో ఇట్లా కమర్షియల్గా తీస్తున్నాం. ఈ రోజున కమర్షియల్గా తీస్తున్నాం కాబట్టి నేను అడిగిన ప్రశ్న 10 మందికి 20 మందిని పెట్టుకున్న సినిమా అయిపోతే చాలు అనుకుంటున్నారు కాబట్టి కమర్షియల్. ఎందుకంటే ఆ రోజు రిలీజ్ చేస్తే నాకు అమెజాన్ వాడు కొంటాడు, లేదా ఆ రోజు రిలీజ్ చేస్తే థియేటర్ నా పండుగ ఉంటుంది, సినిమా కొనుక్కుని రిలీజ్ అయితే డబ్బులు వస్తాయి. ఇలాంటి కంగారు ప్రకృతులు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు రకరకాల సమస్యల్లో వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఈ కంగారు కాదు. ఒక గతంలో చేస్తే రజనీల్ రావిపూడి గారు ఆయన 6 నెలలు ఏదో అనుకుంటాడు, 6 నెలలు వెనక్కి సినిమాలు అటకం రిలీజ్ చేసి బయటపడేస్తున్నారు. 100% ప్రాఫిట్ వస్తుంది సినిమాకి. సో అలా ఆలోచిస్తానికి ఇక్కడ ఏంటంటే, నాకు పెద్ద హీరో కావాలి, పెద్ద సినిమా కావాలి, పాన్ ఇండియా కావాలి, నేను మొత్తం కొనాలి, బాంబేలో తమిళ కొనాలి, హిందీ కొనాలంటే ఒక 4 ఫైట్లు కావాలి. 4 ఫైట్లు కావాలంటే ఫైటర్స్ డెఫినెట్గా డిమాండ్ చేస్తారు. వాళ్ళు ఒక 60 రోజులు సినిమా షూటింగ్ చేస్తారు. ఏదో పాటలు కావాలి కొంతమంది అడిగారని, అవి ఒక 50 రోజులు చేస్తారు. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరిగిపోతుంది అవసరం లేకుండా. ఇదంతా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇది తగ్గించుకోవాలా వద్దంటే వాళ్ళ ఇష్టం, మా ఇష్టం, మా డబ్బులు మేము సినిమా తీస్తున్నాం, నువ్వెవడో అడుగుతానికి అంటారు. సో నిజంగా వాళ్ళ ఇష్టమే. ఈ సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించడానికి మనం ఎలా చేసుకోవాలని మనం ఆలోచించుకోవాలి. మన పరిధి ఏంటి, మన శక్తి ఏంటి. ఇక ప్రతిదీ బాహుబలి అవ్వదు, ప్రతిదీ కలిసి అవ్వట్లేదు. ఇవాళ కోర్టులు వస్తున్నాయో పక్కన, నరసింహ ఎవరూ లేకుండా వస్తుంది, నరసింహ వచ్చింది. సో ఇవన్నీ వస్తాయి. మనం తీసుకుని మనం సంపాదించుకుందాము, మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుందాం అనుకునే సినిమాలు నేను చెప్పినాయి. లేదు నాకు రెస్పెక్ట్, పెద్ద సినిమా చేస్తే నాకు ఒక రెస్పెక్ట్ వస్తుంది అనుకుని చేసే సినిమాలు అయ్యి, అది కావాలి ఇది కావాలని డిసైడ్ చేసిన ప్రొడ్యూసర్ల కుర్రాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు డిసైడ్ చేయాలి, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నాన్ మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు, ఎవరు పని చేయట్లేదు. ఇవాళ ఒక సినిమాకి 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు చేస్తున్నారు కొన్ని చోట్ల. 3000 మంది చేస్తే మన దగ్గర నుంచి 500 మంది వెళ్తారు ఫెడరేషన్ నుంచి, మిగతా 2500 మంది బయట నుంచే వస్తున్నారు, వాళ్ళు నాన్ మెంబర్సే. ఇప్పుడు ఈ మధ్యలో ఆడపిల్లల కేసులు అయినాయి డ్యాన్సర్స్లో, ఆ కేసులు జరిగిన అమ్మాయిలంతా నాన్ మెంబర్సే, వాళ్ళని వచ్చి తీసుకుంటున్నాగా.
ఇప్పుడు సినిమాల్లో బాడీ బిల్డర్స్ వస్తున్నారు, వాళ్ళందరూ నాన్ మెంబర్లేగా. నాన్ మెంబర్లు ఆల్రెడీ పని చేస్తున్నారు, నాన్ మెంబర్లు పని చేయట్లేదనేది తప్పు. నాన్ మెంబర్లు కూడా అవసరమైతే స్టార్ట్. ఇప్పుడు కొత్త టెక్నాలజీ కావాలి, కొత్త రక్తం కావాలి. కొత్త రక్తానికి ఎట్లా మనం అవకాశం ఇస్తేనే వస్తారు, నాన్ మెంబర్ అయితేనే వస్తారు. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. మా రోజుల్లో అలవాటు చేసి నేర్చుకుంటేనే వస్తుంది. వాడు ఏంటంటే నెట్లో నేర్చుకుని వస్తున్నారు. ఎడిటింగ్ ఉంది, ఇంతకుముందు మన దగ్గరికి వచ్చి ఆ ఫిల్మ్ కట్ చేయటం గీయటం ఇది చాలా కష్టం. ఇప్పుడు నెట్లో నొక్కితే ఎడిటింగ్ అయిపోతుంది. సో ఇవాళ టెక్నాలజీకి వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. నేను ఎప్పుడో ఇట్లా గీకాను కాబట్టి నేనే ఎడిటర్గా ఉంటుంది ఉండకూడదు అనకూడదు. కరెక్టే. ఇప్పుడు అంటే నాన్ మెంబర్స్ మన బాడీ బిల్డర్స్ లేకపోతే డాన్స్ చేస్తారు, బాగా చేస్తారు. అలాంటి స్కిల్స్ మన దగ్గర కూడా అందరికీ నేర్పిస్తే ఇండస్ట్రీకి ఇంకా బాగుంటుంది. నేర్పించండి, తప్పేమో నేర్పించవచ్చు. 100% స్కిల్ డెవలప్మెంట్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి, మనకి పెరగాలి. ఎందుకంటే ఇవాళ ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏమంటారంటే షోస్, ఈవెంట్స్ జరుగుతున్నాయి, బాగా షోస్ జరుగుతున్నాయి, టీవీ షోస్ జరుగుతున్నాయి, సినిమాలు జరుగుతున్నాయి, షార్ట్ ఫిల్మ్స్ జరుగుతున్నాయి, ఓటీటీ ఫిల్మ్స్ జరుగుతున్నాయి, టీవీ సీరియల్ జరుగుతున్నాయి. అంటే ఎంత టాలెంట్ కావాల్సి వస్తుంది. నేను పనిచేసే రోజుల్లో 15,000 మంది 20,000 మంది ఉండేవారు మా ఫెడరేషన్లో. వాళ్ళకే పని ఉండేది కదా, అందులో 50% పైన పని ఉండేది కదా. ఇవాళ ఇది ఈ ఫెడరేషన్ ఆ రోజుల్లో మేము ఇంకెవరిని పని చేయనిచ్చేవాళ్ళం. ఇప్పుడు కూడా అంటున్నారు, ఆల్రెడీ తెలంగాణ అసోసియేషన్ నుంచి పనిచేసే వాళ్ళు ఫెడరేషన్ వర్కర్స్ కాదు వీళ్ళ లెక్క ప్రకారం. అయినా వాళ్ళు పని చేస్తున్నారు. వీళ్ళు పని చేస్తే కూడా చాలని పరిస్థితి ఉంది. వాళ్ళ బాంబే నుంచి తెచ్చుకుంటున్నారు, ఎక్కడెక్కడ చెన్నై నుంచి తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి. సో టాలెంట్ డెవలప్ అవ్వాలి. సో టాలెంట్ స్కూల్ పెట్టాలి, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి, నేర్పించాలి. బెటర్ టాలెంట్ వస్తుంది. ఇప్పుడు అవసరం లేని వాళ్ళని కూడా తెచ్చిపెట్టుకుంటున్నాం, అది తప్పు. సార్ నిన్న బాలకృష్ణని నిర్మాతలు వెళ్ళి కలిసారు, ఇండస్ట్రీ సమస్యని వివరించారు. అయితే బాలకృష్ణ మాట్లాడుతూ వాళ్ళతో ఒక మాట అన్నారంట, స్టార్ హీరోలంతా 2-3 ఏళ్ళకు ఒక సినిమా చేయడం కాదు, ఇండస్ట్రీ బతకాలంటే కనీసం ఏడాదికి ఒక 3-4 సినిమాలు చేయాలి, నేను చెయ్యట్లేదా అని అన్నారంట. సో దీని మీద మీరు ఏమంటారు సార్? ఆయన అన్నారో లేదో మనకు తెలియదు కానీ నిజమే కదా. చెప్పారు, లక్ష్మీ ప్రసన్న కుమార్ చెప్పారు. ఓకే, ఆయన చెప్పిన దాన్ని ఆయన చెప్పుకుంటారు అని అనుకుని చెప్పాలంటే అది నేను రోజు చెప్పేది. ఇప్పుడు గతంలో ఈ 10 years బ్యాక్ వెళ్ళామంటే మనం ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా వచ్చేసారు అప్పటికి. అందరూ అంటే 30 మంది హీరోలు, 30 మంది హీరోలు 3 సినిమాలు, 4 సినిమాలు, 5 సినిమాలు చేస్తామంటే 30-40 సినిమాలు వచ్చాయి. ఎందుకంటే మనకి యావరేజ్ సినిమాలు కానీ కనపడితే ప్రొడ్యూసర్కి పోవడం డబ్బులు తక్కువ ఉండేవి. ఇవాళ ఏం చేస్తే ప్రతి హీరో 3 సినిమాలు చేస్తున్నారు, 4 సినిమాలు చేస్తున్నారు. 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. చేస్తానికి ఎక్కడ వస్తుంది? దాంతో ఏమవుతుంది? ప్రొడ్యూసర్కి ఏమో కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు అయిన ఖర్చు కనపడుతుంది. సినిమా రిలీజ్ అవ్వట్లేదు. చిన్న సినిమాలు తీస్తున్నారు వీళ్ళు. ఆ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, వాటికి జనం రావట్లేదు. జనం ఎప్పుడు ఒక తెలిసిన హీరో, చిన్న హీరోనా పెద్ద హీరోనా ఉంటే ఆడియన్స్ కొంత థియేటర్కి వస్తారు. ఆ హీరో లేకపోవడం వల్ల ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయి. సో వీళ్ళు నిజంగా బాలకృష్ణ గారు చెప్పినట్టు 3 సినిమాలు 4 సినిమాలు చేయాలి. ఇప్పుడు చిరంజీవి గారు ఆ వయసులో ఆయన చేయట్లా 3 సినిమాలు 4 సినిమాలు, బాలకృష్ణ గారు చేయట్లా ఆ సినిమాలు. ఇట్లా చేయాలి, అందరూ చేయాలి, చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళకి నిండిపోయింది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. చిరంజీవి గారు ఒక 10 years బ్యాక్ వరకు ఆయన దగ్గర అప్పటికే 200 సినిమాలు 100 సినిమాలు చేసేసినట్టు. ఆయన సంపాదించిన సంపాదన మొత్తం ఈ సంవత్సరంలో చేస్తున్న ఒక సినిమా రెమ్యునరేషన్ కంటే ఎక్కువ. ఈ సంవత్సరం చేస్తున్న ఒక సినిమా రెమ్యునరేషన్ కంటే ఆయన 79-49లో ఆయన నాతో పాటు ప్రయాణం మొదలెట్టాడు. సో ఎంత అది ఒక 20 ఏళ్ళు, ఇది ఒక 25 ఏళ్ళు, 50 ఏళ్లలో ఆయన లాస్ట్ 35 yearsలో సంపాదించింది కంటే ఇప్పుడు చేస్తున్న ఒక సినిమా రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుంది. అది అవునా కదా, ఆలోచించండి. సో వస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు? రిలాక్స్ అయిపోయి మెల్లిగా చేస్తారు. 3 ఏళ్ళు కూడా చేసి నడుస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద వే లైఫ్ ఈజ్ నడుస్తుంది. ఎస్, ఎనీబడి? ఓకే.